ఏపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలపైన సమానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా తమ సమస్యను చెప్పుకుంటే వెంటనే స్పందిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ ముందు వరుసలో ఉంటున్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలపైన స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయం అందిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పొరపాట్లకు మంత్రి నారా లోకేష్ సామాన్యులకు సైతం క్షమాపణలు చెప్పడం గమనార్హం. తాజాగా మరో మంత్రి కూడా సామాన్యుడికి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఎవరో కాదు, కొండపల్లి శ్రీనివాస్. అయితే జి జానకి రామరాజు అనే నెటిజన్ తనకు ఎదురైన సమస్యను ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన తన ట్వీట్లో, మేము కాకినాడలో చిన్న తరహా పరిశ్రమను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. కానీ గత 20 రోజులుగా పరిశ్రమకు సంబంధించిన పేపర్ వర్క్ కోసం సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. మేం సొంత ఊరికి తిరిగి వచ్చేసాం. ఈ విషయం పైన మీరు జోక్యం చేసుకొని స్పందించగలరా అని మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ కు సంబంధిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. ఆయన తన రిప్లైలో, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు, దయచేసి మిమ్మల్ని సంప్రదించేందుకు పూర్తి వివరాలను నాకు పంపండి అని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఒక సామాన్యుడికి క్షమాపణలు చెప్పడం పైన సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. నెటిజన్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను ప్రశంసిస్తున్నారు. ఒక సమస్య గురించి చెప్పగానే ఆయన స్పందించిన తీరు చాలా బాగుందని కొనియాడుతున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ మంత్రివర్గంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంత్రి స్పందన ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.